ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రాజకీయం ఒక రేంజ్లో వేడెక్కుతోంది. 2034 దాకా బరాబరగా పవర్ మా చేతిలోనే అని అధికార పక్షం బల్లగుద్ది చెబుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల లెక్క తేలుస్తామని ఆ సర్కార్ వారి సైడ్ నుంచి వార్నింగ్ సైరన్ మోగింది. మరోవైపు గ్యారంటీలు అమలు చేయకపోతే వదిలే ప్రసక్తే లేదన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల డొంక కదిలిస్తామంటోంది. వెరసి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్కామ్ వార్ పొలిటికల్ హీట్ ని పెంచేసింది. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని సంచలన విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. టెండర్ల పేరిట, రిటైర్డ్ ఉద్యోగుల సర్వీసు పెంపు పేరిట 18,000 కోట్ల స్కామ్ జరిగిందన్నారు ఆయన. 76 స్కూళ్లకు ఎక్సెస్ టెండర్లు వేశారన్నారు. వాటిలో కేఎల్ఎస్ఆర్ కంపెనీకే 9 స్కూళ్ల టెండర్లు ఇవ్వడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారాయన. ఈ స్కామ్లో బీజేపీ నాయకులకు కూడా 2 ప్యాకేజీలు దక్కాయన్నారు హరీష్ రావు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా ప్యాకేజీలు ఇచ్చారన్నారు. పక్కా ఆధారాలతో స్కామ్లను బయట పెడతామన్నారు హరీష్ రావు. కాంట్రాక్టర్లు ఆర్గనైజ్డ్ రింగ్గా ఏర్పడి పనులను పంచుకుంటున్నారన్నారు. టెండర్లలో కనిష్టంగా 4.59% నుంచి గరిష్టంగా 4.96% ఎక్సెస్తో నిబంధనల ప్రకారం 5% దాటకుండా పక్కా ప్లాన్తో కొల్లగొట్టారని ఆరోపించారు. ఒక్కో స్కూలుకు 250 కోట్లు కేటాయించగా అందులో సివిల్ వర్క్స్ కోసమే సుమారు 150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. 76 స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం 10,199 కోట్లు కాగా కాంట్రాక్టర్లు దాన్ని 10,693 కోట్ల రూపాయల ఎక్సెస్తో దక్కించుకున్నారని అన్నారు. అంటే కేవలం ఈ టెండర్ల ద్వారా సుమారు 494 కోట్లు ప్రజాధనాన్ని అదనంగా దోచిపెడుతున్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం, మధుర సహా మంత్రుల నియోజకవర్గాల్లో అత్యధికంగా ఎక్సెస్ ధరకు టెండర్లు కేటాయించారన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణాలను ఆపేశారన్నారు హరీష్ రావు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో 100 కోట్ల కుంభకోణంపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఇక శిశు సంక్షేమ శాఖలో స్మార్ట్ ఫోన్ల స్కామ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. పోషణ్ అభియాన్ స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ అందించడం కోసం 54 కోట్లు మంజూరు చేసిందన్నారు. కానీ అందులో తెలంగాణ ప్రభుత్వం 24 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. స్మార్ట్ ఫోన్ నిధుల వెనుక భారీ అవినీతి ఉందన్నారు క్రిషాంక్. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారాయన. నిధుల గోల్మాలపై విజిలెన్స్ విచారణ జరపకుంటే కోర్టుకు వెళ్తామన్నారు. ఇవాళ విచారణ చేపడితే నిజంగానే ఇందులో సీతక్క గారి ప్రమేయం లేదని అనుకుంటాం. కానీ విచారణ చేపట్టకపోతే మాత్రం డెఫినెట్ గా ఇందులో మంత్రి సీతక్క గారి ప్రమేయం ఉన్నది. వారి జేబులో కూడా, వారి ఖాతాలో కూడా ఈ కమిషన్ వెళ్ళింది అని స్పష్టంగా కనబడుతున్నది. ఇక అసెంబ్లీలో రోడ్ల స్కామ్ రీసౌండ్ ఇచ్చింది. హెచ్ఏఎం విధానంలో రాష్ట్రంలో అత్యుత్తమ రోడ్లు నిర్మిస్తామన్నారు. సభలో ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి. హెచ్ఏఎం రోడ్లకు 30% ఎక్సెస్ టెండర్లు వేశారన్న హరీష్ రావు రన్నింగ్ కామెంటరీ సభలో రీసౌండ్ ఇచ్చింది. హరీష్ రావే కాంట్రాక్టర్లతో టెండర్లు వేయించారేమో అని కోమటిరెడ్డి అనడంతో సింగరేణి టెండర్ల గురించి కూడా కోమటిరెడ్డి మాట్లాడాలన్నారు హరీష్ రావు. నువ్వు కలెక్టర్ ఆఫీస్ మంచిగా కట్టావు, మరి పేమెంట్ ఇవ్వాలి కదా. నువ్వు పేమెంట్ ఏమైతే కట్టుకుంటున్నావు. ఇవన్నీ చదువుకుంటా రోడ్లు చేయాలంటే ఏం చేయాలి? పెద్ద ప్లానింగ్ చేసినావు. ఆర్బీఐతోని ముఖ్యమంత్రి గారు, నేను ఒక 50 మీటింగ్లు అది చెప్తా. అది చెప్తున్నా, మీరు సింగరేణి ఓపెన్ చెప్తా. నేను మీరు ఊహించినంత విధంగా బ్రహ్మాండమైన రోడ్లు రాబోతున్నాయి. అలా తెలంగాణలో అధికార విపక్షాల మధ్య స్కామ్ వార్ పతాక స్థాయికి చేరింది.